ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త టాలీవుడ్ నటిపై గ్యాంగ్ రేప్ షాక్లో ఇండస్ట్రీ. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ఎన్నో ప్రణాళికలు రూపొందించి పటిష్టంగా అమలు చేస్తున్నప్పటికీ కూడా వక్రబుద్ధితో కొందరు మాత్రం ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఆ విధంగా ఓ సహాయ నటిపై 4 వ్యక్తులు కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన 30 ఏళ్ల సహాయ నటి రేష్మ అయితే పేరైతే మార్చారు. ఆవిడ చెన్నై వలసరవక్కంలోని ఓ బంధువుల ఇంట్లో నివాసం ఉంటుంది. ఆమె నటిగా రాణించాలని తమిళనాడు వచ్చి కొన్ని తమిళ సినిమాల్లో నటించినట్లు సమాచారం. ఇక్కడ నటించగా వచ్చిన డబ్బుతో రేష్మ తన జీవితాన్ని గడుపుతోంది. అయితే మే 28న రేష్మ బంధువులంతా వేరే ప్రదేశానికి వెళ్లారని సమాచారం తెలుసుకున్న ఒక నలుగురు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. ఆ నలుగురిలో ఒక నటుడి డ్రైవర్ అని అతనితో ఆమెకు ముందే పరిచయం ఉందని అయితే తెలుస్తోంది. అయితే ఎవరూ లేని సమయంలో ఇంటికి వెళ్లిన వారు ఆమె నోటికి గుడ్డ కట్టి లైంగికంగా వేధించారు. అయితే ఈ ఘటన కలకలం సృష్టించగా ఈ ఘటనకు సంబంధించిన ఫిర్యాదు మేరకు నటుడు రమణ, కారు డ్రైవర్తో సహా 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది.